ముద్దన్న పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపన్నా చేయాలి. ఎవరన్నా మాట్లాడారా? మా సమాజం చెప్తున్నా, మా కమ్మ సమాజం గురించి. నేను కమ్మోండి, నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మోళ్ళు, నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ చేస్తున్నారని. నేను కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా, ఎవరు వెధవా వాడి దూరంగా ఉంటావు. మన నాయకుడు వెధవా, అందుకు దూరంగా ఉన్నా. రామారావు గ్రేట్ అని సపోర్ట్ చేశా, మన కమ్మ నాయకుడే. ఇతను కమ్మ నాయకుడు అవుతాడా? ఇతను ఉత్తముడు అవుతాడా? ఈ బాలకృష్ణ అవుతాడా? అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా? మన కాపు కులం, మన కమ్మ కులం ప్రేమిస్తుందా? ఇంకోటి వచ్చాడు నారా లోకేష్ బాబు, యువరాజు ఆంధ్రప్రదేశ్కి. వారేం చెప్తారు? ఎంతైనా తాగుతా, ఎంతైనా తిరుగుతా, ఓపెన్ చెప్పేస్తాడు. ఇంత ఫోటోయేనా, ఇంక వీడియో ఉంది, నేను తాగినట్టు, నేను పడుకున్నట్టు ఆడాళ్ళతో, చూసుకో హ్యాపీ. అడిగేవాడేరి? వాడికి దమ్ముంది, ఎందుకంటే మా వెనక ఒక కమ్మ కులం మొత్తం మా కిందే ఉంది అని ధీమా. మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు ఎంకరేజ్ చేయట్లా మీరు? ఇప్పుడు మన కమ్మ, నేను కమ్మవాడిని, నాకు కూతురు ఉంది, నా కూతురు పెళ్లి చేయాలి, ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు, చేసుకుంటానా? వాడు కమ్మాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు అందంగా ఉండాలి, వాడు తాగకూడదు, వాడు తిరగకూడదు, ఉద్యోగం ఉండాలి, ధనికుడే ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచోళ్ళే ఉండాలి. ఇన్ని చూస్తారనే నా కూతురు పెళ్ళికి. మన సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి? వాడు ఓన్లీ కమ్మాడై ఉండాలా? వాడు కమ్మడవచ్చు, వాడు మంచోడై ఉండాలి. అదే నేనే దానికి ఇది ఫీల్ అవుతున్నా. ఏమన్నాడు ఇదే లోకేష్ అనేవాడు, మీరు ఎంత పెద్ద పెద్ద ఎదవలైతే, ఎన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటే అప్పుడు రండి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తా. మన అధికారం వచ్చిన తర్వాత ఎంత మదం,